కషాయంలా ఉంది. వీళ్ళకి మాత్రం ఈ మందు ఎలా మత్తెక్కిస్తుంది? రే రే అమ్మా నీలవేణి, నిజమైన మందు అల్లుడు తాగుంటాడు, కరక్కాయ నీళ్లు తారక్ తాగుంటాడని మనం నమ్ముతున్నాం. కానీ ఒకవేళ అక్కడ రివర్స్లో జరుగుంటే ఏం చేయాలమ్మా? అశోక్ అన్నయ్య వాళ్లతో పాటే ఉన్నారు కదయ్యా, ఆయన చూసుకుంటారులేండయ్యా. చూద్దాం. కానీ ఏం జరిగినా సరే ఈ ప్రయత్నం మాత్రం మధ్యలో ఆపేయకూడదు. అక్కడ చూసావా అక్క, మామ కోడలు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మొహం రహస్యం ఉండదు, ఏమీ ఉండదు. పక్కకు వెళ్ళి సోది మాట్లాడుకోవడం తప్ప ఇంకేముండదు. అక్క, ఏమున్నా లేకున్నా దాంతో ఈయన ఎందుకు మాట్లాడాలి? సరే సరే, నువ్వు టెన్షన్ పడుకో. అవును, మీ బావని చూసావా? ఎక్కడా కనిపించట్లేదు. తెలీదక్కా. సరేరా, నాన్నని వెళ్ళి అడుగుదాం. నాన్నా, నాన్నా, మీ అల్లుడిని ఏమైనా చూసారా? ఫోన్ చేసినా తీయడం లేదు. అల్లుడా, తనేదో గుడికి వెళ్ళాలని చెప్పాడే. గుడికా? అది కూడా ఒంటరిగానా? అది తెలీదమ్మా, నాతో గుడికెళ్ళాలని చెప్పాడు. గుడికా? ఏంటి, నాకు తెలియకుండా అందరూ కలిసి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఊరికే ఏదో మాట్లాడుకుంటాం కాదమ్మరి, నువ్వేదేదో ఊహించుకోవద్దు. బావా బావా బావా, బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా ఇటు రావయ్యా బాబు. నువ్వు ఎక్కడున్నావు బామర్ది? ఇల్లు ఎక్కడుంటే నువ్వు అటెక్కడికి వెళ్తున్నావు? ఏంటి బామర్ది, నువ్వు ఎప్పుడు చూసినా ఈ ఇంటికే తీసుకొస్తావు, బోర్ కొడుతుంది. బామర్ది, ఓ పని చేద్దామా? ఒక చేంజ్ కోసం పక్కింటికి వెళ్దావా? బావా బావా బావా, నువ్వు లోపలికి పద బావా. ఏంటి బామర్ది, నువ్వు పద. పక్కింటికి తీసుకెళ్ళమంటే మళ్ళీ ఈ ఇంటికే తీసుకెళ్తున్నావు. నువ్వు నోరు మూసుకొని రావయ్యా. మరింటికి వచ్చేసాం బామర్ది. వచ్చేసాం బావా. బామర్ది, ఆ షవర్ ఆన్ చేయి, అలాగే వేడి నీళ్ళ పైపు ఓపెన్ చేయి బామర్ది. అలాగే టవల్ సోప్ కూడా ఇవ్వు. అయ్యో ఆగవయ్యా, ఏంటయ్యా ఇది? నువ్వు రూమ్కి పదవయ్యా బాబు. మామూలుగా అయితే తారకే మత్తులో ఊగుతూ తూలుతూ వస్తాడు. ఈరోజు మాత్రం వాడు స్టడీగా ఉన్నాడు, బావేమో ఇంత హడావిడి చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం అర్థం కావడం లేదు. అది ఎలా బామర్ది, ఎంత తాగినా నువ్వు మాత్రం స్టడీగానే ఉన్నావు. నువ్వు హీరో బామర్ది. ఏంటి ఇంట్లో ఎవరో కనబట్టలేదు? అయ్యో బావా, ఇక్కడ లేడీస్ ఉన్నారు, ఆల్సో జెంటిల్‌మ్యాన్. మావయ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏంటల్లుడు ఇది? ఏంటి ఇదేంటి అందరూ అలా చూస్తున్నారు? నేనేంటి అంత అందంగా ఉన్నానా? అయ్యో, సైలెంట్ గా ఉండండి. నా పర్సనాలిటీకి కాంచన అనే దాన్ని కట్టబెట్టి నాకు ద్రోహం చేశారు కదా మావయ్య. అల్లుడు, మీరు గుడికెళ్తున్నానని చెప్పారు కదా, అక్కడ పులిహోర దద్దోజనం లడ్డూ ప్రసాదం ఇచ్చుంటారు కదా, అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. అర్థమైంది మావయ్య, పులిహోర దద్దోజనం లడ్డూలు పట్టుకున్నా. సరే చెయ్యొదులు అల్లుడు. మీరు చెప్పాలనుకున్న పాయింట్ పట్టుకున్నా మావయ్య. నేను చాలా షార్ప్ కదా. ఏంటమ్మా నువ్వు బావనే మర్యాద లేకుండా కూర్చొని ఉన్నావు, పైకి లేచి నిలబడు. మావయ్య, మీరు ఇక్కడే ఆగండి. బామర్ది, అది లైవ్, అది ఇవ్వు. ఏది బావా? దేని గురించి అడుగుతున్నావు బావా? బావా, ప్రసాదం ఇక్కడ ఎక్కడో ఉండాలి. పోయింది.
మొత్తం పరువు అంతా పోయింది. ఆ, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కంగారు పడకండి, ఎక్కడే ఉంది. పాకెట్లో చేయి పెట్టి చాలా సేపు అయింది, తీయండి. బావా ఏం వెతుకుతున్నావు నువ్వు? నాతో పాటు చేరి మీరు కూడా చాలా షార్ప్గా తయారయ్యారు మావయ్య. మావయ్య బట్ అయ్యో మిస్ అయిపోయింది. మళ్ళీ పెడతా, ఈసారి మిస్ అవ్వదు. అత్తయ్య తీసుకోండి తీసుకోండి. ఏంటి ఇదంతా? ఈ ఇంటికి ఒక్క తాగుబోతు చాల్డా? ఇప్పుడు ఇతను తాగేసొచ్చాడు. భార్యవే కదా నువ్వు, ఇవన్నీ చూస్తూ ఏం చేస్తున్నావు? నాకేం తెలీదమ్మా. రోజు రోజుకి ఈ ఇంటిని జూలాగా తయారు చేస్తున్నారు. ఛ! ఏం చేస్తున్నావు బావా? ఆ? బావా ఇలా చూడండి, అసలు ఎక్కడికి వెళ్ళి ఇంతలా తాగేసొచ్చారు? నిమిష, అదేంటంటే చూడండి డాడీ ఏదేదో వాగుతున్నాడు. తారక్, ముందు తన్ని గదిలోకి తీసుకెళ్ళు. యాండి మీరు పదండి. రండి బావా, పదండి. జాగ్రత్త బావా, వెళ్ళు బావా, వెళ్ళు బావా, వెళ్ళు. అబ్బా, వెళ్ళు. రండి. డాడీ ఈయనకి మాత్రం మత్తెలా ఎక్కుతుంది. ఆ మందు చూస్తేనే నాకు అదోలా ఉంది. నేను అస్సలు తాగలేకపోతున్నాను. ఆ అశోక్ గారికి మత్తెక్కుతుంది, కుక్కుటేష్కి మత్తెక్కుతుంది, అదిగో ఆ బావకు కూడా ఎక్కుతుంది. నాకు మాత్రం మత్తెక్కట్లేదు. ఊరికే ఉండకుండా అల్లుడు కూడా తాగించి ఏంట్రా ఇదంతా? మత్తెక్కట్లేదు అంటున్నావు. వెళ్ళు, ముందు నీ రూమ్కి వెళ్ళరా. డాడీ ఎలా డాడీ? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది డాడీ? నాకేమైనా హెల్త్ ప్రాబ్లమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉందని చెప్పాను కదా. డాడీ నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మీ పాటికి మీరేదేదో చెప్పకండి. సరే అయితే వెళ్ళి పడుకో. వెళ్తాను. అమ్మా నీలవేణి, వర్కౌట్ అయిందమ్మా, సూపర్.